వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వికే 106. టుడే వీడియోలో అయితే మనం M3లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నాం. ఈ వీడియోలో నేను లాజికల్ ఈక్వివాలెంట్ అండ్ టాటాలజీ, PCNF, PDNF క్వశ్చన్స్ అయితే నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఇలా ఈ టాపిక్స్ మీద డౌట్స్ ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. లాజికల్ ఈక్వివాలెంట్, టాటాలజీ, PCNF, PDNF అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. లాస్ట్ వరకు చూడండి గైస్ వీడియోని. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఆ 50 లైక్స్ ని టార్గెట్ కంప్లీట్ చేసేయండి గైస్. ఫస్ట్ క్వశ్చన్, మనం లాజికల్ ఈక్వివాలెంట్ ఎలా చేయాలో చూద్దాము. M3లో ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ గా నేను తీసుకుంటాను. ఆ క్వశ్చన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాక ఆ క్వశ్చన్ కి ఎలా చేయాలి లాజికల్ ఈక్వివాలెంట్ యూజింగ్ ట్రూత్ టేబుల్స్, ఆ క్వశ్చన్ ఎలా చేయాలో చూడండి గైస్. 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు క్వశ్చన్ లో. PRQ అండ్ నెగేషన్ P ఇంప్లైస్ Q. ఇదైతే 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి మనకు యూజింగ్ ట్రూత్ టేబుల్స్ తో లాజికల్ ఈక్వివాలెంట్ అవుతాయా లేదా అని అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. అది అలా ఎలా చేయాలో చూడండి గైస్. ఫస్ట్ ఇక్కడ 2 వేరియబుల్స్ ఇచ్చాడు, PQ. మనం ట్రూత్ టేబుల్స్ రాసుకునేటప్పుడు ఈ ఫస్ట్ 2 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి P అండ్ Q కి ట్రూత్ వాల్యూస్ రాసుకోవాలి. ఈ P అండ్ Q కి ట్రూత్ వాల్యూస్ ఎలా రాసుకోవాలో నేను చెప్తాను చూడండి. 2 వేరియబుల్స్ ఇచ్చారు కాబట్టి 4 ట్రూత్ వాల్యూస్ వస్తాయి. PQకి నేను ఒక ఫార్ములా అయితే యూజ్ చేస్తాను గైస్. ఇక్కడ ఈ ట్రూత్ టేబుల్స్ రాసుకునేటప్పుడు ఆ ఫార్ములా ఏదంటే, ఇప్పుడు 2 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి Pలో ట్రూత్ వాల్యూస్ ఎలా రాసుకోవాలనుకుంటే 2 T's 2 F's. ఫస్ట్ 2 T's రాసుకుంటాం. T 2 T's అయిపోయాయి, 2 F's నెక్స్ట్ F. ఇది Pలో. నెక్స్ట్ Qలో ఎలా రాసుకోవాలనుకుంటే 1 T 1 F, 1 T 1 F. ఇది ఒక ఫార్ములా అండి. 2 T's 2 F's, 1 T 1 F, 1 T 1 F. ఇక్కడ 2 వేరియబుల్స్ ఇచ్చారు కాబట్టి అయితే ఈజీగా రాసుకున్నాం. ఒకవేళ 3 వేరియబుల్స్ ఇస్తే 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు 8 ట్రూత్ వాల్యూస్ వస్తాయి. ఆ 8 ట్రూత్ వాల్యూస్ ఎలా రాసుకోవాలంటే PQR 3 వేరియబుల్స్ అనుకోండి. PQR 3 వేరియబుల్స్ అనుకున్నప్పుడు Pలో ఎలా రాసుకోవాలంటే 4 T's ఫస్ట్ రాసుకోండి. నెక్స్ట్ 4 F's సెకండ్ రాసుకోండి. 4 T's ఫస్ట్ రాసేసి 4 F's సెకండ్ రాసుకోండి. 8 వేరియబుల్స్ అయితే 8 ట్రూత్ వాల్యూస్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ Qలో ఎలా రాసుకోవాలంటే 2 T's అంటే 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు Qలో ఎలా రాసుకోవాలంటే 2 T's 2 F's, 2 T's 2 F's ఇలా అయితే రాసుకోండి. నెక్స్ట్ Rలో ఎలా రాసుకోవాలి, 3 వేరియబుల్స్ ఇచ్చారు కాబట్టి Rలో ఎలా రాసుకోవాలనుకుంటే 1 T 1 F, 1 T 1 F, అలా 8 అయితే రాసుకోండి. 4 T's రావాలి, 4 F's రావాలి. Rలో 1 T 1 F, 1 T 1 F, 1 T 1 F. ఇది ఒక ఫార్ములా. 4 4 2 2 1 1. 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు 2 T's 2 F's ఫస్ట్. నెక్స్ట్ Qలో TF సరిపోయిందా. నెక్స్ట్ PRQ అయితే ఫైండ్ అవుట్ చేయాలి మనము. ఈ PRQ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, R అంటే ఏం లేదు గైస్, అడిషన్ అనుకోండి. ఇక్కడ ఈ మ్యాథమెటిక్స్ లో ట్రూ అంటే 1 అనుకోండి, F అంటే 0 అనుకోండి, ఫాల్స్ అంటే 0 అనుకోండి. ఇక్కడ ఆర్ ఆపరేషన్ అనేది మన BWలో నేర్చుకుని ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో ఉంటుంది, మన సెకండ్ ఇయర్ లో కూడా ఉంటుంది, థర్డ్ ఇయర్ లో DLCలో కూడా అయితే వస్తుంది. DLCలో అయితే ఆర్ ఆపరేషన్ అంటే అడిషన్ అనుకోండి. T అంటే 1, F అంటే 0 అనుకోండి. 1+1 బైనరీ డిజిట్స్ లో 1+1 యాడ్ చేసినా మనకి 1 వస్తుంది. అంటే T+T వస్తుంది. నెక్స్ట్ T+F 1+0 ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ T+F ట్రూ ప్లస్ ఫాల్స్ ట్రూ. నెక్స్ట్ 0+1 ఫాల్స్ ప్లస్ ట్రూ. 1+0 1 అవుతుంది కాబట్టి ట్రూ సరిపోతుంది. నెక్స్ట్ ఫాల్స్ ప్లస్ ఫాల్స్ 0+0 ఏమవుతుంది, 0 అవుతుంది. ఫాల్స్ ప్లస్ ఫాల్స్ అంటే ఆర్ ఆపరేషన్ ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ 2 ఫాల్సెస్ అయితే వస్తే అక్కడ మాత్రమే మనకి ఫాల్స్ అనేది వస్తుంది. మిగతా అన్ని ప్లేస్లలో ట్రూ అయితే వస్తుంది గైస్ ఆర్ ఆపరేషన్ యూజ్ చేసేటప్పుడు. అంటే ఒక్క వేరియబుల్ లో అయినా ట్రూ ఉంటే, ఆర్ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక్క వేరియబుల్ లో అయినా ట్రూ ఉంటే ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఇప్పుడు PRQ అయితే ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ నెగేషన్ P ఇంప్లైస్ Q. ఈ నెగేషన్ P ఇంప్లైస్ Q ఎలా చేయాలి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి నెగేషన్ P లేదు. ఇక్కడ నెగేషన్ B ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెగేషన్ P
నెగేషన్ అంటే ఏం లేదు గైస్, రివర్స్. ఇప్పుడు పీకి టీటీ ఎఫ్ఎఫ్ ఇచ్చారు, దానికి రివర్స్ రాసుకోవాలి. ఇక్కడ టీ ఇస్తే ఇక్కడ ఫాల్స్, ఇక్కడ టీ ఇస్తే ఇక్కడ ఫాల్స్. ఇక్కడ ఎఫ్ ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ టీ రాసుకుంటాం. ఇక్కడ ఎఫ్ ఇక్కడ టీ సరిపోయి నెగేషన్ పీ కనుక్కున్నాం. నెగేషన్ పీ ఇంప్లైస్ క్యూ. నెగేషన్ పీ ఇంప్లైస్ క్యూ. నెగేషన్ పీ ఇంప్లైస్ క్యూ అయితే ఇక్కడ ఇంప్లైస్ యూజ్ చేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి. నెగేషన్ పీలో ట్రూ ఉండాలి, ఇంప్లైస్ క్యూలో ఫాల్స్ ఉండాలి. నెగేషన్ పీలో ట్రూ ఉండాలి, క్యూలో ఫాల్స్ ఉండాలి. నెగేషన్ పీలో ట్రూ ఇక్కడ 2 ప్లేసెస్ లో ఉంది, క్యూలో ఎఫ్ మటుకు 1 ప్లేస్ లో ఉంది. ఇక్కడ 4th దాంట్లో చూడండి, ఇక్కడ ఎఫ్ ఇక్కడ టీ ఉంది, టీఎఫ్. నెగేషన్ పీలో టీ ఇంప్లైస్ క్యూలో ఎఫ్. ఈ టీఎఫ్ ఎక్కడైతే వస్తాయో అక్కడ మాత్రమే మనకి ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ 3 ప్లేసెస్ లో ట్రూ వస్తుంది చూడండి. టీ ఉంది, ఎఫ్ఎఫ్ ఉంది, ఎఫ్టీ ఉంది. ఇలా ఎఫ్టీ ఇక్కడ ఉంది అని మళ్ళీ అనుకుంటారు, కన్ఫ్యూజ్ కాకండి. నెగేషన్ పీలో ట్రూ ఉండాలి, ఇంప్లైస్ క్యూలో ఎఫ్ ఉండాలి, అక్కడ మాత్రమే ఎఫ్ వస్తుంది. మిగతా 3 ప్లేసెస్ లో ట్రూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ ఒక్కసారినే కాదు, ఎక్కడ ఎగ్జాంపుల్లో ఇచ్చినా మనకి పీ ఇంప్లైస్ క్యూ అనుకోండి. ఇప్పుడు పీ ఇంప్లైస్ క్యూ, పీలో ట్రూ ఉండాలి, క్యూలో ఎఫ్ ఉండాలి, అక్కడ మాత్రమే ఎఫ్ వస్తుంది. పీ ఇంప్లైస్ క్యూ చేసినప్పుడు ఇక్కడ నెగేషన్ పీ చేస్తున్నాం. నెగేషన్ పీలో ట్రూ ఉండాలి, క్యూలో ఫాల్స్ ఉండాలి. నెగేషన్ పీలో ట్రూ ఉంది, క్యూలో ఫాల్స్ ఉంది, అక్కడ ఎఫ్ వస్తుంది. మిగతా 3 ప్లేసెస్ లో ట్రూ వస్తుంది. ఇప్పుడు చూడండి, పీ ఆర్ క్యూ అండ్ నెగేషన్ పీ ఇంప్లైస్ క్యూ, ఈ ట్రూత్ వాల్యూస్ సేమ్ వచ్చాయా లేదా? టీటీఎఫ్ సరిపోయింది. ఇక్కడ సేమ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ అనేది లాజికల్ ఈక్వివాలెంట్ అయింది. కాబట్టి మనం ఒక స్టేట్మెంట్ రాస్తాం, పిఆర్క్యూ లాజికల్ ఈక్వివాలెంట్, నెగేషన్ పి ఇంప్లైస్ క్యూ. ఇదైతే ఫైనల్ ఆన్సర్. ఈ ట్రూత్ టేబుల్స్ అయితే క్లారిటీగా రాసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏదైతే రాసాను మీరు క్లారిటీగా అయితే రాసుకోండి, సేమ్ వాల్యూస్ అయితే రాసుకోండి. ఇక్కడైతే అర్థం ఎందుకుంటుంది, ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి మనం ట్రూత్ టేబుల్ యూజ్ చేసేటప్పుడు. ఒకవేళ థియరీగా మనం ఆన్సర్ రాయాలనుకుంటే లాస్ట్ లో ఈ ట్రూత్ టేబుల్ రాసేసినాక మనం థియరీగా కొంచెం ఒక మ్యాటర్ రాయాలనుకుంటే, ఒక స్టెప్ రాయాలనుకోండి, అప్పుడు ఎలా రాస్తారు అనుకుంటే ఈక్వివాలెంట్ అయినప్పుడు the first statement is equals to the first statement is logically equivalent to the second statement. Guys, next topic అయితే మనము PCNF PDNF ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ PCNF ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ తీసి నేను చెప్తాను. ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఇప్పుడు PCNF ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. నెగేషన్ P implies or and Q if and only if P. ఈ క్వశ్చన్ కి అయితే ఫస్ట్ PCNF అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. PCNF ఫైండ్ అవుట్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనము ఈ 2 స్టేట్మెంట్స్ ని మనం ఒక టర్మ్ గా తీసుకురావాలి. ఫస్ట్ ఇక్కడ నెగేషన్ P ఇంప్లైస్ R అనేది మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా యూజ్ చేసేది చూడండి, P ఇంప్లైస్ Q, నెగేషన్ P ఇంప్లైస్ Q అనేది ఒక ఫార్ములా చూడండి. P ఇంప్లైస్ Q వచ్చినప్పుడు నెగేషన్ P R అయితే రాసుకుంటాం. ఇప్పుడు ఈ P ఇంప్లైస్ Q P ఇంప్లైస్ R వచ్చింది కాబట్టి నెగేషన్ P R రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి నెగేషన్ P ఇంప్లైస్ R ఇచ్చాడు. నెగేషన్ P ఇంప్లైస్ R ఇచ్చాడు కాబట్టి నెగేషన్ P R ఇది ఒక పార్ట్. ఇక్కడ P ఇంప్లైస్ R ఇచ్చాడు కాబట్టి నెగేషన్ P R రాసుకున్నాం. ఇక్కడ నెగేషన్ P ఇచ్చాడు కాబట్టి నెగేషన్ P R రాసుకున్నాం. ఈ టర్మ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది, ఫార్ములా యూస్ చేసి రాసుకున్నాం. నెక్స్ట్ అండ్ ఇక్కడ Q ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ P, Q ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ P ఇచ్చినప్పుడు మనం ఒక ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తాం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే Q ఇంప్లైస్ P and P implies Q. Q implies P and P implies Q. Q if and only if P ఇచ్చినప్పుడు Q implies P and P implies Q అయితే రాసుకుంటాం.
అక్కడ వరకు కంప్లీటెడ్. ఇక్కడ నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి ఏమవుతుందంటే పి అవుతుంది. ఆర్ ఆర్ అండ్ క్యూ ఇంప్లైస్ పి. లాస్ట్ టర్మ్ లోనే నేను ఫార్ములా యూజ్ చేసి చెప్పాను. క్యూ ఇంప్లైస్ పి ఇచ్చినప్పుడు నెగేషన్ క్యూ ఆర్ పి అండ్ సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. నెగేషన్ పి ఆర్ ఆర్. పి ఇంప్లైస్ క్యూ ఇచ్చినప్పుడు నెగేషన్ పి ఆర్ ఆర్ క్యూ. ఇక్కడ క్యూ ఇంప్లైస్ పి ఇచ్చినప్పుడు నెగేషన్ క్యూ ఆర్ పి. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ ఈ టర్మ్స్ అయితే ఇక్కడ చూడండి 3 వేరియబుల్స్ ఇచ్చాడు క్వశ్చన్ లో. పి క్యూ ఆర్ అయితే ఇచ్చాడు 3 వేరియబుల్స్. కానీ మనకి ఇక్కడ ఈ టర్మ్స్ లో 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం 3 వేరియబుల్స్ క్వశ్చన్ లో ఇచ్చాడు. 3 వేరియబుల్స్ ని ఏ టర్మ్ అయితే ఇక్కడ మిస్ అయి ఉంటుందో ఈ టర్మ్ లో, ఆ టర్మ్ లో ఏ టర్మ్ మిస్ అయి ఉంటుందో ఆ వేరియబుల్ ని యాడ్ చేయాలి మనం. ఆ వేరియబుల్ ని ఎలా యాడ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. పీసీఎన్ఎఫ్ లో అయితే పీసీఎన్ఎఫ్ లో ఫార్ములా వచ్చి ఎఫ్ ఈక్వల్ టు నెగేషన్ ఎఫ్ ఆర్ ఎఫ్. ఎఫ్ ఈక్వల్ టు నెగేషన్ ఎఫ్ ఆర్ ఎఫ్. సేమ్ ఇక్కడ మనకి ఎఫ్ తో సంబంధం లేదు కానీ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఆ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసేది మనం ఒక స్టెప్ రాసుకున్నాం. పి ఆర్ ఆర్ ఎఫ్. ఈ స్టెప్ కి ఎఫ్ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ స్టెప్ కి ఎఫ్ రాసుకోవాలి. అండ్ నెగేషన్ క్యూ ఆర్ పి ఆర్ ఎఫ్. ఈ స్టెప్ ఇక్కడ వరకు అయితే రాసుకున్నాం. సేమ్ ఫార్ములా యూజ్ చేయాలండి. సేమ్ ఫార్ములా 3 టర్మ్స్ కి యూజ్ చేయాలి. ఎందుకంటే 3 టర్మ్స్ లో టూ వేరియబుల్స్ ఉన్నాయి, ఒక వేరియబుల్ అయితే లేదు. కాబట్టి 3 టర్మ్స్ కి మనం యూజ్ చేయాలి. అండ్ నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ ఎఫ్. మనకి ఎఫ్ తో సంబంధం లేదు కానీ ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి మనం ఈ స్టెప్ అయితే రాసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ టర్మ్ లో పిఆర్ ఉంది. ఓకే, మిస్సింగ్ టర్మ్ ఏముంది? వాటి 3 వేరియబుల్స్ ఇచ్చాడు. ఓకే, పిక్యూఆర్ ఇచ్చాడు 3 వేరియబుల్స్ లో. ఇక్కడ పిఆర్ అయితే ఉంది, క్యూ మిస్ అయింది కాబట్టి ఈ ఎఫ్ ప్లేస్ లో క్యూ రాసుకోవాలి. కానీ మనకి ఎఫ్ కి ఏం ఫార్ములా రాశాను నేను? ఎఫ్ కి ఏం ఫార్ములా రాశానంటే నెగేషన్ ఎఫ్ ఆర్ ఎఫ్. నెగేషన్ ఎఫ్ ఆర్ ఎఫ్ రాశాను కాబట్టి ఇప్పుడు క్యూ కి ఎలా రాస్తాం? ఎఫ్ కి అయితే నెగేషన్ ఎఫ్ ఆర్ ఎఫ్ రాసాం. ఓకే, క్యూ కి నెగేషన్ క్యూ ఆర్ క్యూ. చూడండి ఇక్కడ స్టెప్ రాస్తాను చూడండి. పిఆర్ ఆర్ ఆర్ ఎఫ్ అవసరం లేదు, మనకి క్యూ కావాలి. ఇక్కడ ఏది మిస్ అయింది? క్యూ మిస్ అయింది. ఇక్కడ పీసీఎన్ఎఫ్ లో ఫైండ్ అవుట్ చేసేప్పుడు మనకి ఏదైతే మిస్సింగ్ టర్మ్ అయితే కన్ఫర్మ్ ఉంటుందో ఆ మిస్సింగ్ టర్మ్ ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఆ మిస్సింగ్ టర్మ్ ని యాడ్ చేసి మనము డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేస్తే మనకి పీసీఎన్ఎఫ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి పిఆర్ఆర్ ఆర్ ఎఫ్ తో సంబంధం లేదు, క్యూ మిస్ అయింది, క్యూ రాసుకోవాలి. క్యూ కి ఫార్ములా యూజ్ చేసాం కాబట్టి నెగేషన్ క్యూ ఆర్ క్యూ. ఇది స్టెప్. ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయ్స్. నేను క్లారిఫై చేస్తాను ఆన్సర్ మీకు. ఈ స్టెప్ ఇక్కడ వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ కి అండ్ ఈ అండ్ అలానే వస్తుంది. నెగేషన్ క్యూ ఆర్పి. ఎఫ్ తో సంబంధం లేదు, క్యూపి ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన వేరియబుల్స్ పిక్యూఆర్ లో మనకి క్యూపి ఉంది, ఆర్ లేదు కాబట్టి ఆర్ టర్మ్ ని యాడ్ చేస్తాం. ఆర్ టర్మ్ ని యాడ్ చేసేటప్పుడు మన ఫార్ములా యూజ్ చేస్తాం. ఎఫ్ కి అయితే ఇది యూజ్ చేసాం. ఆర్ కి ఏం యూజ్ చేస్తాం? నెగేషన్ ఆర్ ఆర్ క్యూ నెగేషన్ క్యూ పి ఆర్ నెగేషన్ ఆర్. ఈ టర్మ్ ఆర్ అనే టర్మ్ మనకి ఇక్కడ లేదు కాబట్టి, అదే ఆర్ అనే వేరియబుల్ ఈ టర్మ్ లో లేదు కాబట్టి ఆర్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ వరకు ఈ స్టెప్ వరకు సెకండ్ స్టెప్ వరకు ఇక్కడ వరకు అయితే అయిపోయింది. దీని కంటిన్యూ నేను కింద రాస్తున్నాను చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ఎండ్ అనేది ఇక్కడ వచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ నెగేషన్ పి ఆర్ క్యూ ఉంది, పిక్యూ ఉంది.
ఆర్ అనే టర్మ్ లేదు. సేమ్ ఇక్కడ ఆర్ అనే టర్మ్ ఇక్కడ యాడ్ చేసాము. థర్డ్ టర్మ్ లో కూడా ఆర్ అనే వేరియబుల్ లేదు, పీక్యూ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ టర్మ్ ని యాడ్ చేయాలి బై యూజింగ్ దిస్ ఫార్ములా. చూడండి, నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్ ఆర్ ఆర్. ఇది ఫైనల్ ఆన్సర్. ఇక్కడ వరకు రాసుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేస్తే మనకి పీసీఎన్ఎఫ్ అయితే వస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ లో ఎలా అప్లై చేయాలో చూడండి. నాకు ఈ స్టెప్ కావాలి కాబట్టి నేను ఇక్కడే పెట్టాను. మళ్ళీ పైన నేను ఆన్సర్ రాయాలంటే ఈ స్టెప్ చూసి ఆన్సర్ రాయాలి. మ్యాథ్స్ లో స్టెప్ బై స్టెప్ వస్తూనే మనకి ఆన్సర్ అయితే క్లారిటీగా వస్తుంది. స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూటివ్ అప్లై చేస్తాం. డిస్ట్రిబ్యూటివ్ అంటే ఏం లేదు గైస్, పిఆర్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ అనుకోండి. డిస్ట్రిబ్యూటివ్ అంటే మల్టిప్లికేషన్ అనుకోండి. పిఆర్ఆర్ ఆర్ 7Q ఫస్ట్ ఒక టర్మ్ తో అయితే మల్టిప్లికేషన్ చేస్తాం. నెక్స్ట్ క్యూతో ఒక టర్మ్ ని నెక్స్ట్ ఇంకో టర్మ్ తో. ఇక్కడ కూడా అంతే, ఒక టర్మ్ తో చేస్తాం. నెక్స్ట్ ఈ టర్మ్ ని ఈ టర్మ్ తో చేస్తాం. ఈ టర్మ్ ని ఆ టర్మ్ తో చేస్తాం. ఇప్పుడు చూడండి, నేను ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఆర్ఆర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. పిఆర్ఆర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. ఆర్ అలానే వస్తుంది. ఈ నెగేషన్ క్యూ మాత్రమే మల్టిప్లికేషన్ చేస్తుందాం. నెగేషన్ క్యూ ఇది వరకు ఒక స్టెప్, ఇక్కడ వరకు ఒకటి అయింది. నెక్స్ట్ ఆర్ అలానే రాసుకుంటాం. పిఆర్ఆర్ అలానే రాసుకోండి. ఇంకో స్టెప్ కి పిఆర్ఆర్ క్యూ. ఈ ఫస్ట్ స్టెప్ కి డిస్ట్రిబ్యూటివ్ అప్లై చేసాం. డిస్ట్రిబ్యూటివ్ అప్లై చేసాక ఈ స్టెప్ కి మనకి ఆన్సర్ అయితే వచ్చింది. ఓకే, ఈ టర్మ్ కి అక్కడ వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ కి అప్లై చేయాలి డిస్ట్రిబ్యూటివ్ లో. సెకండ్ టర్మ్ కి డిస్ట్రిబ్యూటివ్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ అండ్ ఉంది, అండ్ అలానే పెట్టుకోండి. ఇక్కడ నాకు స్పేస్ లేదు కాబట్టి నేను కింద రాస్తున్నాను. కంటిన్యూ చేయండి. ఈ అండ్ తర్వాత నేను కింద ఏం రాస్తున్నాను, దీనికి కంటిన్యూగా ఈ ఆన్సర్ ఉన్నట్టు ఈ సెకండ్ టర్మ్ కి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, సేమ్ డిస్ట్రిబ్యూటివ్ లో అయితే అప్లై చేయండి. నెగేషన్ క్యూ ఆర్పి ఆర్ నెగేషన్ వీటికి ఒకటి. నెక్స్ట్ ఆర్ అయితే అలానే వస్తుంది. ఇదొకటి, ఈ స్టెప్ ఆన్సర్ అయితే ఉంది. నెక్స్ట్ నెగేషన్ క్యూ ఆర్పి ఆర్ మల్టిప్లికేషన్ చేసాం. ఫస్ట్ 7R నెగేషన్ ఆర్ తో చేసాం, నెక్స్ట్ ఆర్ తో చేసాం. ఇక్కడ వరకు అయితే డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేసాం. సెకండ్ టర్మ్ వరకు అయితే ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ కి కూడా నేను కింద రాస్తున్నాను గాయస్. అందరూ ఒక్కసారి చూడండి. ఈ టర్మ్ తాత కంటిన్యూ అనేది నేను కింద రాస్తున్నాను. ఈ అండ్ అనేది అలానే వస్తుంది. నెక్స్ట్ నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ నెగేషన్ పి ఆర్ క్యూ నెగేషన్ ఆర్. ఇటు వరకు అర్థమైంది. నెక్స్ట్ ఆర్ నెగేషన్ పి క్యూ నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్. ఇక్కడ కూడా ఆర్ ఉంది, ఆర్. ఇది డిస్ట్రిబ్యూటివ్ లో ఈ స్టెప్స్ కి డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేసినాం. ఓకే, ఈ డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేసినాక మనకు ఈ త్రీ వేరియబుల్స్ ని కంబైన్ చేసి రాయాలి గాయస్. ఈ స్టెప్ తో నాకు అవసరం లేదు. ఈ స్టెప్ నుంచి నేను డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేసి ఈ స్టెప్ రాసేసాను. నాకు ఈ స్టెప్ తో అవసరం లేదు. ఈ స్టెప్ రఫ్ చేస్తున్నాను. ఎవరికైనా కన్ఫ్యూజ్ అయ్యేదిగా ఉంటే ఈ ఆన్సర్ ని నా టెలిగ్రామ్ ఛానల్ లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఆ టెలిగ్రామ్ ఛానల్ లో నేను ఆన్సర్ అయితే అప్లోడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో అయితే నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లో నేను ఆన్సర్ అప్లోడ్ చేసి ఉంటాను. ఎవరికైనా కన్ఫ్యూజ్ అయ్యాడు కంటే ఆన్సర్ చూడండి గైస్. ఇక్కడ ఏమన్నా నేను టర్మ్ అయితే రఫ్ చేసేస్తున్నాను కాబట్టి స్టెప్ రఫ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యింటే అక్కడ ఆన్సర్ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వీటి వరకు నేను డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేశాను కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ కంబైన్ చేస్తాను. ఈ త్రీ వేరియబుల్స్ ని కంబైన్ చేసి రాస్తాను. చూడండి, పిఆర్ఆర్
R7 negation Q. P R R R negation Q. R P R R R Q. ఇది ఒక టర్ము. నెక్స్ట్ అండ్ నెగే సెకండ్ టర్మ్ ఇక్కడ ఉంది. అండ్ అలానే రాసుకున్నాం. నెగేషన్ క్యూ ఆర్ పి నెగేషన్ ఆర్. ఈ టర్మ్స్ ని కంబైన్ చేస్తున్నాం, ఏం లేదు అక్కడ. నెక్స్ట్ ఈ అండ్ అనేది మల్టిప్లికేషన్ అయినప్పుడు అండ్ వస్తుంది. అండ్ నెగేషన్ క్యూ ఆర్ పి ఆర్ ఆర్. ఈ టర్మ్ ఇక్కడ అప్లై చేసాం. నెక్స్ట్ అండ్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను గైస్, కింద కంటిన్యూ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ ఇక్కడ వస్తున్నాను. అండ్ నెగేషన్ పి ఆర్ ఆర్ నెగేషన్ పి ఆర్ క్యూ. నెక్స్ట్ ఆర్ నెగేషన్ ఆర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ అండ్ అనేది ఆర్తో మల్టిప్లికేషన్ ఇప్పుడు అయితే అండ్ వస్తుంది. నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ ఆర్. నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ క్యూ. ఈ టర్మ్స్ అయితే నేను అప్లై చేశాను, నాకు కొన్ని టర్మ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఈ టర్మ్స్ లో ఎక్కడైతే సేమ్ టర్మ్స్ ఉన్నాయో ఆ సేమ్ టర్మ్స్ ని ఒకసారే రాసుకోవాలి. ఇక్కడ సేమ్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి? పి ఆర్ 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 నెగేషన్ క్యూ ఆర్ పి ఆర్. ఈ టర్మ్ సేమ్ టర్మ్స్ కాబట్టి మనం వన్ టైమే రాస్తాం. ఇక్కడ పీసీఎఫ్ ఫైనల్ పీసీఎఫ్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఫస్ట్ పిఆర్ఆర్ఆర్ నెగేషన్ క్యూ. ఇది ఇక్కడ రాసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఆర్ పి ఆర్ 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 క్యూ. నెక్స్ట్ అండ్ నెగేషన్ క్యూ ఆర్ పి నెగేషన్ ఆర్. నెక్స్ట్ అండ్ నెగేషన్ క్యూ అనేది సేమ్ టర్మ్స్ ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడండి, నేను కన్ఫ్యూజ్ అయితే రాస్తున్నాను. ఇక్కడ సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వన్ టైం రాసాను, సరిపోయింది. ఇంక అది రాయాల్సిన అవసరం లేదు. ఈ టర్మ్ రిమూవ్ చేసేస్తాం, అంటే సేమ్ టర్మ్స్ ఉన్నది ఒకసారి రాస్తాం. అండ్ నెగేషన్ పి ఆర్ క్యూ నెగేషన్ ఆర్. ఈ టర్మ్ ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ అండ్ నెగేషన్ పి క్యూ ఆర్. నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ ఆర్. ఇక్కడ ఫైనల్ ఆన్సర్ అయితే పీసీఎన్ఎఫ్ అయితే ఇదే గాయస్. పీసీఎన్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇది ప్రొడక్ట్ ఆఫ్ సమ్ which is product of sum. ఇక్కడ పీసీఎన్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే. నెక్స్ట్ పీడిఎన్ఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? పీసీఎన్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసేసాక పీడిఎన్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. అది ఎలా చూడండి. పీసీఎన్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసేసినాక మళ్ళీ పీడిఎన్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పీసీఎన్ఎఫ్ చేసేసాక ఈ టర్మ్స్ వచ్చాయి. ఓకే. నెక్స్ట్ ఈ టర్మ్స్ లో రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే మనకు ఉంటాయో ఆ టర్మ్స్ పీడిఎన్ఎఫ్ అయితే అవుతాయి. ఆ రిమైనింగ్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఇచ్చాడు. కాబట్టి 3 వేరియబుల్స్ అంటే 2 క్యూబ్ 8 వస్తాయి. 8 టర్మ్స్ అయితే వస్తాయి. ఆ 8 టర్మ్స్ లో ఇక్కడ ఉన్న టర్మ్స్ మనం రిమూవ్ చేస్తే నెక్స్ట్ ఏ టర్మ్స్ అయితే 3 ఉంటాయి. ఇక్కడ 8 టర్మ్స్ వస్తాయి మనకి. 8 టర్మ్స్ లో 5 టర్మ్స్ అయితే పీసీఎన్ఎఫ్ అయిపోయాయి. 5 టర్మ్స్ పీసీఎన్ఎఫ్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ అయితే ఉంటాయి. ఆ 3 టర్మ్స్ పీడిఎన్ఎఫ్ అవుతాయి. ఆ 3 టర్మ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నేను ఒక ఫార్ములా చెప్తాను చూడండి. ఇక్కడ 2 క్యూబ్ 8 టర్మ్స్ అయితే వస్తాయి. 8 టర్మ్స్. ఓకే. ఆ 8 టర్మ్స్ అన్నిటివి ఎలా ఉంటాయంటే ఫస్ట్ పి ఆర్ క్యూ ఆర్ ఆర్ ఇది ఒక టర్మ్. నెక్స్ట్ నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ ఆర్. నెక్స్ట్ పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ ఆర్. నెక్స్ట్ పి ఆర్ క్యూ
ఆర్ నెగేషన్ క్యూ, ఇక్కడ 4 అయ్యాయి. నెక్స్ట్ నెగేషన్ క్యూ క్యూ నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ ఆర్. నెక్స్ట్ నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్. నెగేషన్ రాదు, నెగేషన్ 2 టర్మ్స్ కి అయితే నెగేషన్ పి 2 టైమ్స్ అయిపోయింది కాబట్టి పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్. నెక్స్ట్ ఇక్కడ 2 టర్మ్స్ కి అయితే అప్లై చేసేసాను నెగేషన్ ని. నెక్స్ట్ ఫైనల్ వచ్చి నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్. ఇది ఎలా రాశారంటే నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ పిఆర్క్యూఆర్ ఆర్ అయితే రాశాను. ఇక్కడ 3 వేరియబుల్స్ ఇచ్చాను కాబట్టి 3 వేరియబుల్స్ ఫస్ట్ టైం రాసుకున్నాను. నెక్స్ట్ 1 టర్మ్ కి నెగేషన్ అప్లై చేశాను. 1 టర్మ్ కి నెగేషన్ అప్లై చేసి 1 టర్మ్ రాస్తాను. నెక్స్ట్ ఒక పీకి అప్లై చేశాను కాబట్టి నెక్స్ట్ క్యూకి అప్లై చేశాను. క్యూకి అప్లై చేసిన తర్వాత ఆర్కి అప్లై చేశాను. ఇక్కడ 1 టర్మ్ కి నెగేషన్ అప్లై చేస్తూ నేను 3 టర్మ్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ సేమ్ ఇది రాసుకోవాలండి. మనకు ఇది రాసుకుంటేనే ఇలా రాసుకున్నప్పుడు 3 టర్మ్స్ కి 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఇలా రాసుకుంటే మనకి పీసీఎన్ఎఫ్ లో ఇక్కడ ఈ టర్మ్స్ ఏవైతే వచ్చేసి ఉంటాయో అది పీసీఎన్ఎఫ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే రిమైనింగ్ ఉంటాయో ఈ 8 లో ఏవైతే రిమైనింగ్ ఉంటాయో ఆ రిమైనింగ్ పీడిఎన్ఎఫ్ అవుతాయి. అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి పీడిఎన్ఎఫ్ కనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ 8 టర్మ్స్ లో మనకి ఏవైతే రిమైనింగ్ టర్మ్స్ ఉంటాయి ఆ రిమైనింగ్ టర్మ్స్ అన్ని పీడిఎన్ఎఫ్ అవుతాయి. ఇక్కడ చూడండి 8 టర్మ్స్ అయితే రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి పిఆర్క్యూఆర్ నెగేషన్ ఆర్ 3 టర్మ్స్ కి నెగేషన్ అప్లై చేశాను. 1 టర్మ్ కి 1 వేరియబుల్ కి. నెక్స్ట్ 2 వేరియబుల్స్ కు నెగేషన్ అప్లై చేసి 1 వేరియబుల్ అలా పెట్టాను. నెక్స్ట్ 2 వేరియబుల్స్ కి అప్లై చేసి క్యూ అలా పెట్టాను. 2 వేరియబుల్స్ అలా అప్లై చేశాను, అలా ఒక పి అలానే పెట్టాను. లాస్ట్ ఫైనల్ టర్మ్ కి 3 వేరియబుల్స్ కి నెగేషన్ అప్లై చేశాను. ఇది 8 టర్మ్స్ అయితే నేను రాసుకున్నాను. నెక్స్ట్ చూడండి ఈ 8 టర్మ్స్ లో ఏవైతే పీసీఎన్ఎఫ్ ఉంటాయో అవి రౌండ్ అప్ చేస్తాను. మిగతా 3 టర్మ్స్ ఏవైతే ఉంటాయి అవి పీడిఎన్ఎఫ్ అవుతాయి. ఓకేనా, అర్థమైంది గైస్? చూడండి ఆ పీడిఎన్ఎఫ్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేసేయాలంటే ఇక్కడ పీసీఎన్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసేసి ఉంటాం. పీసీఎన్ఎఫ్ ఫైండ్ అవుట్ చేశాక మనకి ఈ వాల్యూస్ రిమైనింగ్ టర్మ్స్ ఉంటాయి. రిమైనింగ్ టర్మ్స్ ని కూడా మళ్ళీ నెగేషన్ ఎస్ చేయాలి. ఎస్ అనేది ఇదైతే నెగేషన్ ఎస్ చేయాలి. నెగేషన్ ఎస్ చేసిన తర్వాత వాల్యూస్ ఏది వస్తుందో అది పీడిఎన్ఎఫ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ పీసీఎన్ఎఫ్ లో విచ్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అవుతాయి. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అవుతాయి. బట్ అక్కడ పీడిఎన్ఎఫ్ లో ఏమైతే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవుతాయి. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవుతాయి కాబట్టి మనకి ఇవి ఆర్ అనేటివి అండ్ అవుతాయి నెగేషన్ యూజ్ చేసినప్పుడు. దానికి కాబట్టి పీడిఎన్ఎఫ్ యూజ్ చేసి నెగేషన్ ఎస్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఉన్నాయి. 5 టర్మ్స్ లో ఈ 5 టర్మ్స్ తీసేస్తే 3 టర్మ్స్ ఏముంటాయి పీడిఎన్ఎఫ్ అయితే నెగేషన్ ఎస్ అప్లై చేస్తాం. ఫస్ట్ పిఆర్ఆర్ఆర్ నెగేషన్ క్యూ, పిఆర్ఆర్ఆర్ నెగేషన్ క్యూ, పిఆర్ఆర్ఆర్ నెగేషన్ క్యూ. ఈ టర్మ్ అయితే ఉంది, ఈ టర్మ్ ఉంది. నెక్స్ట్ పిఆర్ఆర్ఆర్ క్యూ, ఈ టర్మ్ ఉంది. నెక్స్ట్ నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్. 2 టర్మ్స్ నెగేషన్ ఉన్నాయి. 2 టర్మ్స్ నెగేషన్ క్యూ ఆర్ పి ఆర్ నెగేషన్ క్యూ నెగేషన్ ఆర్ పి నెగేషన్ క్యూ నెగేషన్ ఆర్ పి నెగేషన్ క్యూ నెగేషన్ ఆర్ పి. ఈ టర్మ్ కంప్లీట్ అయిపోయింది. నేను రఫ్ చేసేస్తాను చూడండి గైస్. ఏ టర్మ్స్ ఉంటాయి ఆ టర్మ్స్ నేను రఫ్ చేసేస్తాను. ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్ రఫ్ చేశాను. ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్ రఫ్ చేశాను. కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నెగేషన్ క్యూ నెగేషన్ ఆర్ నెగేషన్ క్యూ నెగేషన్ ఆర్ పి. ఈ టర్మ్ రఫ్ చేస్తాను. అది అయిపోయినాక నెగేషన్ పి క్యూ నెగేషన్ ఆర్, నెగేషన్ పి క్యూ నెగేషన్ ఆర్. ఈ టర్మ్ ఉంది కాబట్టి నేను రఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చి నెగేషన్ పి క్యూఆర్, నెగేషన్ పి క్యూఆర్, నెగేషన్ పి క్యూఆర్. ఈ టర్మ్ ఉంది కాబట్టి నేను రఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ వరకు అయితే మనకి అయిపోయా. ఇక్కడ ఏ టర్మ్స్ మిగిలాయి? పిఆర్ క్యూఆర్ నెగేషన్ ఆర్, నెగేషన్ పిఆర్ నెగేషన్ క్యూఆర్ ఆర్, నెగేషన్ పిఆర్ నెగేషన్ క్యూఆర్ నెగేషన్ ఆర్. ఈ 3 టర్మ్స్ అయితే మనకి మిగిలాయి కాబట్టి ఈ 3 టర్మ్స్ కి ఇవి నెగేషన్ ఎస్ అనుకుంటే దీనికి నెగేషన్ ఎస్ కి మళ్ళా నెగేషన్ అప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుందో చూడండి గైస్. ఇక్కడ ఫస్ట్
ఈ 3 టర్మ్స్ అలానే పెట్టుకుంటాను. ఈ పైన PCNF అయితే రఫ్ చేస్తున్నాను. ఇది నెగేషన్ ఎస్ వాల్యూస్. నెగేషన్ ఎస్, ఈ నెగేషన్ ఎస్ లో మనకి ఫస్ట్ ఈ టర్మ్ వస్తుంది. పిఆర్ క్యూఆర్ నెగేషన్ ఆర్ అండ్ నెగేషన్ పి నెగేషన్ క్యూ ఆర్, నెక్స్ట్ ఆర్ నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్. ఈ 3 టర్మ్స్ నేను ఇక్కడ రాసుకున్నాను నెగేషన్ ఎస్ గా. నెక్స్ట్ నెగేషన్ ఎస్ కి మనం PDNF ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి నెగేషన్ ఎస్ కి మళ్ళీ నెగేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెగేషన్ ఆఫ్ నెగేషన్ ఎస్ అంటే నెగేషన్, ఈ వీటికి నెగేషన్ అప్లై చేస్తాను. నేను ఫస్ట్ స్టెప్ అవుట్ రాస్తున్నాను. పిఆర్ క్యూఆర్ నెగేషన్ ఆర్, నెక్స్ట్ అండ్ నెగేషన్ పిఆర్ నెగేషన్ క్యూఆర్ ఆర్, నెక్స్ట్ ఆర్ నెగేషన్ పి క్యూ నెగేషన్ క్యూ నెగేషన్ ఆర్. వీటికి నెగేషన్ అప్లై చేయండి గైస్. నెగేషన్ ఆఫ్ నెగేషన్ ఎస్ ఏమవుతుంది? ఎస్ అవుతుంది. ఎస్. వీటికి నెగేషన్ అప్లై చేస్తే నెగేషన్ పి ఆర్ అనేది అండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నెగేషన్ క్యూ అండ్ నెగేషన్ ఆర్ ఉంది కాబట్టి ఆర్ అవుతుంది. నెగేషన్ ఆఫ్ నెగేషన్ ఆర్ అయితే ఆర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అండ్ ఉంది కాబట్టి ఆర్ నెగేషన్ పి నెగేషన్ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి అండ్ నెక్స్ట్ నెగేషన్ క్యూ అనేది క్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ అండ్ ఆర్ అనేది నెగేషన్ ఆర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి అండ్ నెగేషన్ పి అంటే పి నెగేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి అండ్ నెగేషన్ క్యూ నెగేషన్ అప్లై చేస్తే క్యూ ఆర్ ఉంది కాబట్టి అండ్ నెగేషన్ అప్లై చేసాం. నెగేషన్ ఆర్ నెగేషన్ ఆఫ్ నెగేషన్ ఆర్ ఆర్. దీస్ 3 టర్మ్స్ ఈజ్ PDNF. ఈ 3 టర్మ్స్ అనేది PDNF అవుతాయి guys. ఈ ఆన్సర్ ఫుల్ ఆన్సర్ అయితే నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. అక్కడ ఫుల్ ఆన్సర్ ఉంటుంది. ఎవరికైనా ఫుల్ ఆన్సర్ కావాలంటే అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో చూడండి గైస్, నేను అప్లోడ్ చేసి ఉంటాను. ఇది గైస్ PDNF ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా ఈ PDNF PCNF ఫైండ్ అవుట్ చేసేది అర్థం కాకుంటే ఇంకా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను డీటెయిల్ గా క్లారిటీ ఇస్తాను వాళ్ళకి. ఓకేనా గైస్?